హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 41 ఎపిసోడ్ యార్. జుట్టులోకి వేళ్ళు చొచ్చి లాగుతూ బాధపడుతున్నావా శివా అని మెల్లగా అడిగింది చైత్ర. చిరుముద్దు అద్ది. బాధేంటే? బాధ కదే మరి, కోపం వస్తుంది. తను బుద్ధిహీనతను చూసి. అంతే, లీవ్ ఇట్. కొందరిని మనం మార్చలేము. వాళ్ళలో మార్పు వచ్చేసరికి అంతా శూన్యం మిగులుతుంది అని భారంగా అన్నాడు దేవ్. అలా నిరుత్సాహంగా మాట్లాడకు శివ, నాకేదోలా ఉంది అని బేలగా చూసింది చైత్ర. నిరుత్సాహం కాదురా, మనుషులకు రియాలిటీ చూస్తుంటే చంపేననిపిస్తుంది. వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి నాన్న వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇవన్నీ నేను చూసుకుంటా కానీ ఈ రోజంతా ఫాస్టింగ్ గారా బంగారం. మరి నైట్ నాకు పస్తా దిగులుగా పెట్టాడు మొహం. కిసుక్కుని గోలీ సోడాలా కొట్టినట్టు నవ్వింది చైత్ర. నా బాధ నీకు నవ్వొస్తుందా? నడుము చుట్టూ ఉన్న చేతిని బిగించాడు దేవ్. శివ, ఏం చేస్తున్నావు అని కంగారుగా అంది. నేనా? నేనేం చేయలేదే అని నాలుకతో పెదవుల మీద రాస్తూ నేను పాపం కదరా అంటూ తినికాడు. మెడ చుట్టూ చేతులు మాలలా వేసి ఊగుతూ నైట్ 12 దాటాక నీ ఇష్టం అని సిగ్గుపడింది. అవును కదా, మరి చెప్పవే. మధ్యాహ్నం ఫుల్ రెస్ట్ తీసుకో, నైట్ అంతా జాగారం చేసేద్దాం అని మెత్తనేద మీద గాఢంగా ముద్దులు పెట్టాడు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, నాకు పని ఉంది అని లేచింది. కిచెన్ కాక్రోచ్లా మారితే తాట తీస్తా, ఫేస్ జిడ్డుగా మారుతుంది. కావాలంటే చెఫ్ని అపాయింట్ చేస్తాను, నువ్వు పద్దాక కిచెన్లోకి పోకు అని సీరియస్గా అయ్యాడు దేవ్. అది పెద్ద ఆంటీతో చెప్పండి చెఫ్ని అపాయింట్ చేస్తాను. రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో అనుకో అని నవ్వి. తను బాధలో ఉంది. ఈ రోజుకి నేను అమ్మమ్మ చూసుకుంటాం, రేపటి నుంచి వెళ్ళను, ఓకే అని నవ్వింది. నిన్ను నమ్మేది ఎవరు? కరుణ రసం కారిపోతుంది కదా తమరి నుండి అని గుర్రిగా చూశాడు. శివ, నా నుండి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా అని మెల్లగా అడిగింది చైత్ర. తమరు త్యాగశీలి కదా, నాకేం చెబుతారు? నువ్వే తెలుసుకోవాలి, నాకేం అవసరం లేదు. పొట్ట అప్పుడే నడుముకు అంటుకుంది. ఈవినింగ్ వరకు ఎలా ఉంటావే అని లాలనగా అడిగాడు దేవ్. నాకు ఉపవాసం ఉండడం అలవాటే శివ, ఈ ఇయర్లీ అమ్మతో పాటు ఉంటాను అని చెప్పి అమ్మ అంటూ బాధగా పలికాయి ఆమె పెదవులు. ఆ మాట వినట్లు నటిస్తూ మిల్క్ జ్యూస్ ఏమైనా తాగరా, నీరసం వస్తుంది అని చెప్పాడు. తాగుతాలే అని పైకి లేచింది చైత్ర. నువ్వు వెళ్ళు, నాకు కొంచెం వర్క్ ఉంది చూసుకుని వస్తాను అని లేచాడు దేవ్. చైత్ర కిందకి వెళ్ళిపోయింది. లాపీ ఓపెన్ చేసి జయంత్ కంపెనీ ఫుల్ డీటెయిల్స్ చూడడం మొదలుపెట్టాడు దేవ్. ముద్దు కోలాటం ముగించి ఎంత తీగా ఉన్నాయి ఈ చిట్టి పెదవులు, అదరాలు అని పెదవంచుని కిస్ చేసి నా బ్రహ్మచర్యానికి విముక్తి ఇప్పుడే అని టీజింగ్గా అంటాడు విదుర్. చిరుదెబ్బ వేసి ఇడియట్ అని నవ్వుతుంది జాను. ఇది నా జానమ్మ అంటే, ఎలా నవ్వుతూ ఉంటారా, నేను ఫుల్ ఎనర్జీగా మారిపోతాను. నీ కలకంట కన్నీరు చూడలేనే. టీయర్స్ చాలా విలువైనవి బుజ్జి, అవి వ్యర్థమైన వాళ్ళ కోసం వేస్ట్ చేసుకోకు, ఓకే అని నుదుటిని ముద్దు పెట్టి వెళ్ళనా లేక ఉండనా అన్నాడు విదుర్. పూజ ఉంది కదా, ఉండు ప్లీజ్ అంటూ క్యూట్ ఫేస్ పెట్టించాను. నీ కనుసైగతో శాసించరా చాలు అని నవ్వి కాఫీ హెడేక్గా ఉంది అని బెడ్ ఎడ్జ్గా అనుకుని కూర్చున్నాడు విదుర్. అయ్యో అవునా, ఉండు అని మసాజ్ చేస్తానని కిందకి దిగి వేళ్లతో మెల్లగా ఫ్రెష్ చేస్తుంది. అబ్బా, భలే రిలాక్స్గా ఉందిరా అని కళ్ళు మూసుకున్నాడు విదుర్. కార్ తన ఇంటి ఫోర్ట్కోలో ఆపి దిగుతున్నాడు జయంత్. ప్రేమ అంటేనే అర్థం తెలియని లయ దాన్ని ఎవరికి ఎప్పుడు పంచలేదు. తను ఆ అనుభూతిని అనుభవించలేదు. మన మొదటి ప్రేమ అమ్మా నాన్న వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమని స్వీకరిస్తూ మనం అదే ప్రేమని ఎక్స్పెక్ట్ చూపిస్తూ ఎదిగితే నా అనేవాళ్ళు మీద ప్రేమ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. అది పరిచయమే లేదు, తల్లి ప్రేమని అనుమానించింది. ఈరోజు తన జీవితం ఏంటి అనే ప్రశ్నార్థకంగా మార్చుకుని గొర్రె కషాయవాడిని నమ్మినట్లు నమ్మి అతడి వెంట అడుగులు వేసింది. కమ్ అంటూ ముందుకు అడుగు వేశాడు జయంత్. తన చేతిని అందివ్వకుండా వెళుతున్న జయంత్ వెనక అడుగులు వేసింది లయ. గుమ్మం బయట నిలబడి మా అమ్మని పిలిచాడు. పూజ పనిలో హడావిడి పడుతున్న ఆమె కొడుకు పిలుపు విని తల తిప్పి చూసింది. పచ్చని పసుపుతాడు మెడలో వేలాడుతుండగా పూమాలలో చేతి మీద వేసుకుని నిలబడిన జయంత్ పక్కన లయని చూడగానే చేతిలో ఉన్న పువ్వుల పళ్ళాన్ని జారవిడిచింది ఆవిడ. ఏంటి నిర్లక్ష్యం అని కోపంగా అడిగింది తన ఆడపడుచైన దుర్గాంబ. భయంగా చూస్తూ వదిన గారు మన జయంత్ అంటూ డోర్ వైపు చూపించింది ఆమె. తల తిప్పి ఆవిడ చూస్తూ ఓ వచ్చేసావా బంగారం అని పళ్ళని బయటపెట్టి నవ్వుతూ. ఇంకా అర్థం కాలేదా, అలా దేవ్యమొహం వేసుకుని చూస్తున్నావు, వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా, నూతన జంటకు దిష్టి తీయాలి అని ఆర్డర్ వేసి ముందుకు వెళ్ళింది దుర్గాంబ. కరెంట్ షాక్ కొట్టినట్లు బిగిసిపోయింది ఆమె మాటలకు జయంత్ మాధవ్. రాజీ అని భర్త భుజం తట్టేసరికి స్పృహలోకి వచ్చి అయోమయంగా చూస్తూ ఏం జరుగుతుందండి అని అడిగింది రాజీ. అదంతా తర్వాత, వెళ్ళి వాళ్ళకి దిష్టి అన్నారు అతను.
కోపంగా చూస్తూ, "అంటే మీకు, మీ అక్కకు తెలిస్తే జరిగిందా వాడి పెళ్లి" అని నిలదీసింది రాజీ. "చెప్పింది చేయడం నేర్చుకో. తర్వాత మా అక్క ఏమైనా అంటే ఏడుస్తూ కూర్చుంటాం" అని బీసవాయిస్తూ చెప్పాడు. "నేను మీ భార్యని, వాడి తల్లినండి. నాకే బాధ్యత లేదా అడగటానికి? అసలు హక్కే లేదా" అని బాధగా అంది రాజీ. మన డిస్కషన్ తర్వాత జయంత్‌కి విసుగొస్తే డైరెక్ట్‌గా వచ్చేస్తాడు. తర్వాత నీ ఇష్టం అని వెళ్ళాడు. ఇంకేం అనలేక దేవుడి గదికి వెళ్ళి నమస్కారం చేసి ఎర్రనీళ్లు కలుపుకొని హారతి కర్పూరం వెలిగించుకుని వచ్చింది రాజీ. జయంత్ చేతిని పట్టుకుని తలదించుకుని నిలబడింది లయ. తల ఎత్తి చూస్తే దుర్గాంబ కళ్ళలో కదలని క్రూరత్వం కనిపించి లోపలికి అడుగు పెట్టకుండా పీటీ ఉషాలా రన్నింగ్ అందుకునేదేమో బిడ్డ. జస్ట్ మిస్ అబ్బా. మౌనంగా రాజీ దిష్టి తీసి ఏ కాలు పెట్టి చెప్పకుండా పళ్ళెం తీసుకుని సైడ్ అయ్యింది. తన ఇంట్లో వాళ్ళ కరవకుండా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యేసరికి పిల్లకు రెక్కల గుర్రం గగన తీరాలెగిన సంబరం కలిగి వెలిగిపోతున్న మొహంతో జయంత్‌తో కలిసి ఇంట్లోకి అడుగు వేసింది లయ. 4 అడుగులు వేసిందో లేదో హాయ్ అంటూ వెన్ను విరిగేలా వీపు మీద ఉప్పెక్కేసింది ఒక అమ్మాయి. ఆ హఠాత్ పరిణామానికి హడలిపోయి కెవ్వున అరిచింది లయ. "బంగారం, వదిన అలా పడకూడదు" అని చేయి పట్టుకుని దిగమ్మా అంది దుర్గాంబ. "ఓహో నేను దిగను, నా గుర్రం బాగుంది, నేను ఊగుతా" అంటూ ఊగింది. ఆమె వెయిట్ మోయలేక నేలను నాకుతూ జయంత్ ఆమెని దించి లోపలికి వెళ్ళి "ఆడుకో నీది బంగారం" అని ప్రేమగా చెప్పాడు. "ఊహూ నాకు ఈ గుర్రమే కావాలి" అని కాళ్ళు చేతులు ఆడిస్తూ చిందేసింది నిధి. "అది కాదురా తను, నీకు వదిన అలా గుర్రం గాడిద అనకూడదుమా" అని లాలనగా చెప్పాడు. నడుము విరిగినంత పనయ్యి పిచ్చి పెయినొస్తుంటే నొక్కుకుంటూ గాడిద అనగానే చురుగ్గా చూసింది రయ్య. "నిధి ఇగో" అని బేస్ చెప్పగానే "మనిద్దరం తర్వాత ఆడుకుందామే" అని నోట్లో వేలు పెట్టుకుని అడ్డదిడ్డంగా నడిచి వెళ్ళింది నిధి. "నువ్వేం కంగారు పడకమ్మా, అన్నీ అలవాటు పడతాయి. వెళ్ళు రెస్ట్ తీసుకో" అని ప్రేమగా తల నిమిరింది దుర్గాంబ. తల పంకించి జయంత్ వైపు చూసింది లయ. "పద రూమ్ చూపిస్తానని" ముందుకు అడుగు వేశాడు జయంత్. వెనకే గొర్రెలా తల ఊపుకుంటూ వెళ్ళింది లయ. విషపునవ నవ్వుతూ "రాజీ, అమ్మాయికి ఏం కావాలో చూడు" అని ఆర్డర్ వేసింది దుర్గాంబ. నిధి పాప కథ ఏంటో మరి. "అమ్మమ్మ" అంటూ పిలుస్తూ వెళ్ళింది చైత్ర. దిగులుగా ఉన్న ఆవిడని చూసి "మీరే ఎలా ఉంటే ఆంటీని ఎవరు ఓదారుస్తారు? ఏమీ తినలేదు, ఈ జ్యూస్ అయినా తాగండి" అంది చైత్ర. మనసు బెంగ, పొట్ట ఆకలి తీర్చదు కదా అని బెడ్ మీద నుంచి లేచి చైత్ర చేతిలో గ్లాస్ అందుకుని "అందులో బీపీ మాత్ర ఉంది, తీసి ఇవ్వమ్మా" అంది పెద్దావిడ. మెడిసిన్ బాక్స్ తీసి టాబ్లెట్ షీట్ తీసి "ఇవే కదా అమ్మమ్మ" అని చూపించింది చైత్ర. అవే" అంది ఆవిడ. టాబ్లెట్స్ తెచ్చి చేతిలో పెట్టింది చైత్ర. టాబ్లెట్ గొంతులో వేసుకుని జ్యూస్ తాగింది పెద్దావిడ. కాళ్ళు పట్టినా కాసేపు ప్రశాంతంగా పడుతుంది అని గ్లాస్ అందుకుని పక్కన పెట్టింది. "వద్దుగాని ప్రసాదాలు చేయాలి పద" అని లేవబోయింది. "మీరుండండి, అన్నీ మేము చూసుకుంటాము. జాను పేరెంట్స్ ఎక్కడుంటారమ్మమ్మ? ఇద్దరు డైవర్స్ తీసుకున్నారా" అని మెల్లగా అడిగింది. "జాను తండ్రి నాకు అక్క కొడుకు అవుతాడు. అంటే సొంత అక్క కాదు. లయ, జాను ఎలాగో అలాగవుతాం. మా అక్కకు జబ్బు చేసి మంచాన పడినప్పుడు నేను రవీంద్రని చూసుకోవడానికి వచ్చాను. రవీంద్ర పుట్టినప్పటి నుంచి తనకు తేడా చేయడంతో డాక్టర్లు కూడా ఎన్నాళ్ళో బతకదని చెప్పేశారు. అక్క బలవంతం మీద అప్పుడే నన్ను మీ తాతగారికి రెండో పెళ్లి చేశారు. ఉంటారు కదా కొందరు కొంపలో నిప్పులు పెట్టేవాళ్ళు. రవీంద్రకు ఎక్కేసి 'నీకు తల్లి కాదు పినతల్లి నిన్ను ఆరళ్ళ పెడుతుంది తనకు పిల్లలు పుడితే' అని చెప్పారంట. ఇక అది మొదలు నన్ను చూస్తేనే ఏడవటం, కొట్టినట్లు నా దగ్గరకు రాకపోవడం చేస్తూ మా అక్కతోనే ఉండేవాడు. నేనంత ప్రేమగా చూసినా నచ్చేది కాదు. వాడికి కొన్నాళ్లకు అక్క చనిపోయింది. అప్పటి నుండి మరీ మొండిగా మారాడు. అప్పుడే కృష్ణ కడుపుతో ఉన్నాను. మీ తాతగారు వాడి మొండితనం చూసి హాస్టల్లో వేసేశారు. నేను మౌనంగా ఉన్నాను. అదే నేను చేసిన తప్పయింది. నువ్వు మా అమ్మవు కాదు అంటూ కోపంగా నా మీద రాయి విసిరి వెళ్ళాడు. సెలవక వచ్చినా తను రూమ్లో ఉంటూ పనామె పెడితే మీ తాతగారు పెడితే తినడం, బాలాన్ని రాజాని దగ్గరికి రానివ్వకపోవడం చేస్తూ వచ్చేవాడు. వయసొచ్చాక తనేం వివరం తెలుసుకుంటాడని నేను ఏమీ చెప్పలేదు. అది నేరంగా తీసుకుని చదువయ్యాక ఇక ఇంటికి రావడమే మానేశాడు. పెళ్లి సంబంధం చూసి కబురు చేస్తే ఎవరినో చేసుకుని వచ్చాడు. మీ తాతగారు గొడవ చేస్తే ఇక అప్పుడు వెళ్ళాడు. మళ్ళీ ఎప్పటికీ ఇంటి గడప తొక్కలేదు. కొన్నాళ్ళ తర్వాత ఆర్మీలోకి వెళ్ళాడు. భర్త చెంతలేకపోయేసరికి ఆమెకు సినిమాల మీద వ్యామోహం పెరిగి హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో తిరిగేది.
మీ మామగారుల పెళ్ళిళ్ళకు కూడా రాలేదు. పిల్లలు పుట్టాక ఏమనుకున్నాడో ఆమె వద్దు కాదంటున్నా బలవంతంగా పిల్లలు కావాలని ఫోర్స్ చేశాడు. అప్పుడు జాను కడుపున పడింది. అది పుట్టిన కొన్నాళ్ళకే ఎవరో హీరోయిన్ చేస్తా అన్నారంట. రాత్రికి రాత్రే బిడ్డ భర్తని వదిలేసి వెళ్ళిపోయింది. తనే అమ్మ నాన్నయి పెంచి కొంచెం వచ్చాక హాస్టల్లోకి వేసి ఆర్మీకి వెళ్ళిపోయాడు. మేము ఎంతసేపు చూసామో మా మాట వినేవాడు కాదు. ఇక జానుని సెలవులకు తెచ్చుకుని పెంచుకున్నాము అని కళ్ళు ఒత్తుకుంది పెద్దావిడ. అంతా విన్న చైత్ర ఆలోచనలు ఎటో సాగుతున్నాయి. తన అత్త కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి దూరం అయిందని తన అమ్మ చెప్పడం గుర్తు చేసుకుంది. దేశంలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారే తింగరింకమ్మ మన అత్త వరకు సాగుతున్నాయా నీ ఆలోచనలు పని చూడు అని గసిరిపోయింది సోలిపాప. అది నిజమే. అంకుల్ని లవ్ చేసిన గొప్ప ఇల్లాలు ఎవరో మహాతల్లికి దండం పెట్టాలనుకుంది చైత్ర. గుమ్మం బయట నిలబడి తన నాని చెప్పేది వింటూ కంటనీరు పెట్టుకుంది జాను. భుజం మీద చేయి పడేసరికి కంగారుగా కళ్ళు తుడుచుకుని తల తిప్పింది. ఏంట్రా ఇది అని జాను తలని గుండెలు హత్తుకున్నాడు దేవ్. డాడీ ఎందుకంత సెల్ఫిష్గా థింక్ చేశారన్నయ్య? నాని మనసు ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేదు అని బేలగా అడిగింది జాను. అవన్నీ జరిగిపోయి గతం రా, ఇప్పుడు తవ్వుకుని బాధపడి నో యూజ్, సో డోంట్ క్రై అన్నాడు దేవ్. ఏమ్మా జానమ్మ మళ్ళీ విప్పావా కొళాయి వంటగుడ్డు అని తుర్రుమని ఎగురుకుంటూ వచ్చింది. ఇక్కడ సెలయేర్లు పారించడానికా పాప అంటూ నడ్డి మీద చేతులు పెట్టుకుని తాపీగా సాగదీశాడు విదూరు. తల ఎత్తి దేవ్ వైపు చూసి కన్నుగీటింది జాను. సన్నగా నవ్వుతూ విదురు వైపు చూసి నువ్వింకా పోలేదా గబ్బిలంలో వేలాడుతున్నావు అని సీరియస్గా చూశాడు దేవ్. ఇది టూ మచ్, నేను గట్టం నేను ఇంటల్లుణ్ణి అని అవమానిస్తే నేను అలుగుతా చూసుకోండి. అలిగి పందుమూతి గట్ర పెడతావా ఏంటి? చండాలంగా మేము చూడలేక సావాలి అని వెటకారంగా అన్నాడు దేవ్. మీరు అందగాళ్ళు బోర్డు బిల్డప్లు ఇవ్వకండే. ఏదో నా మీద రవ్వంత అందం ఉంటారు అనుకోండి, దానికే మిడతలా మిడిసిపడాలా? పెసరంత ఎక్కువ ఉన్నట్లే కదా అన్నయ్య అని నవ్వింది జాను. అంతే, తగ్గేదే లేదని నవ్వాడు. ఇద్దరు కలిసి మా అన్నయ్యని ఆడుకోవడం మొదలుపెట్టారా అని మెల్లగా అడిగింది చైత్ర. అరే నెమలి కేరుస్తుందిరా చిన్ను అని టీజింగ్గా చూడడం దేవ్. చిరుకోపంగా చూసి పద జాను, మీ అన్నయ్యకు పని పాట లేదనుకుంటా అంది చైత్ర. నిజంరా, సార్ గారికి సెడైలు వేయడం తప్ప ఇసుమంత కూడా పనోడితనం లేదు అని పెదవి విరిచాడు విదురు. నా పనితనం గురించి నీ చెల్లెలకు తెలుసు కానీ నువ్వు ఎగరకే అక్కుపక్షి మొహం వేసుకుని అని నవ్వాడు. చైతు పాప చెక్కులు మందారాల్లా పూసి సిగ్గుపడుతూ మెల్లగా జారేస్తుంటే చేతిని పట్టుకుని మందార బొగ్గల్లోకి సిగ్గెట్టొచ్చిందే, సీక్రెట్ చెవిలో చెప్పమ్మా అంటూ అల్లరి చేసింది జాను. జాను ప్లీజ్ అంటూ మొహం తిప్పేసింది చైత్ర. పదండి నేను మీకు హెల్ప్ చేస్తాను, నువ్వు తాపీగా మెదుగానిలే అని విక్రించాడు విదూరు. నాకు ఒంటరాదు అనుకున్నావా, చేయలేననుకున్నావా? యూఎస్లో ఉండగా బొచ్చెడు సార్లు అన్ని గ్యాప్ ఇచ్చాడు దేవ్. ఆ బొచ్చెడు సార్లు ఏంటి అని కళ్ళు ఎగరేశాడు విదూర్. హాట్ వాటర్ కాసుకున్నాను తెలుసా అని ప్రౌడ్ ఫీల్తో చెప్పాడు దేవ్. ఆశ్చర్యంతో చేపనూరులా తెరిచి కళ్ళు టపటపా ఆర్పింది చైత్ర. పక్కుని నవ్వింది జాను. చైత్ర పాప షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూసి పెదవులు 2 వేళ్లతో మూసి నోరు ముయ్యవే మరి, అంత ఆశ్చర్యపోకర్లొద్దు నా పనితనం చూసి అంటే ఎంపరగా అన్నాడు దేవ్. ఓ నీకు అలా అనిపించిందా శివ? గ్రేట్ చెఫ్ కదా అన్నయ్య అని కళ్ళు తిప్పింది. అబ్బో మామూలుగా కాదు, వరల్డంతా జల్లిడేసి వెతికినా ఎలాంటి చెఫ్ మాస్టర్ దొరకడురా అని నవ్వాడు. ఆపండి మరచెం మొహాలు వేసుకుని ఎగురుతున్నారు, పదండి మా తడాకేంటి చూపిస్తాం కదరా చిన్ను అన్నాడు దేవ్. అవును, మనం ఏంటో వీళ్ళకి చూపించాల్సిందే అన్నయ్య, ఈ కుళ్ళి గుమ్మడికాయ నోరు మూయించాల్సిందే అని విదురు వైపు కోపంగా చూసింది. పోవే ఆస్ట్రిచ్ బాడ్ల ఇంతంత గుడ్లు వేసుకుని కరిచింది చాలు, పదండి మీ పులుసు కార్పించేస్తా అని పక్కనే ఉన్న టవల్ తీసి తలకు తలపాగా చుట్టాడు విదురు. అబ్బో నువ్వేనా అంటూ కిచెన్లోకి వెళ్ళారు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.